చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఎంత బాగా వాయిస్తున్నాడో చూడవే. చాలా బాగా వాయిస్తున్నాడు, సూపర్. అవును. ఏంట్రా ఆఫ్ చేసావు? ఇప్పుడే పోలీస్ జీప్ సైరన్ మోగింది, నీకు వినపడలేదా? మనం ఏమైనా దొంగతనం చేసామా, మర్డర్లు చేసామా? ఇలాగా మనం పబ్లిక్ లో పాడకూడదు, పాడితే పబ్లిక్ న్యూసెన్స్ లోపల వేస్తారు. మంచి పోలీసులు అనుకో మనం వదిలేస్తారు, చెత్త పోలీసులు అనుకో లోపలేసి కుమ్మేస్తారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. ఓ నా ప్రియమైన శ్రోతలారా, ఇంతటితో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నాకు రవీంద్ర భారతిలో అర్జెంట్ గా ఏఎం ప్రోగ్రామ్ ఉంది. ఏఎం ప్రోగ్రామ్ కాదండి, సీఎం ప్రోగ్రామ్ అని చెప్పబోయారు. సీఎం ప్రోగ్రామ్ ఉంది, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మరి నేను వెళ్ళిరానా? ఏది ఏమైనా మీరు మధ్యలో ఆపేయడం చాలా తప్పు. అన్నప్పుడు ఫుల్ గానే వేస్తారు, అదే ఫుల్ గానే వాయిస్తారు అని నేను చెప్పబోయాను. ఈ రోజు పరిస్థితి బాగాలేదు, మీరు మరోసారి రండి, అప్పుడు ఫుల్ గా వాయిస్తారు. ఈ రోజు సభకి ఏం సెలవు. ఇక మనం కట్టి మళ్ళీ నేను పిలిచినప్పుడు రా. వెళ్దామరా? పద పద పద, తొందరగా వెళ్దాం పద. హాయ్ శివానంద్. హాయ్. మీకు కాబోయే వాళ్ళు వస్తున్నారు. నాకు కాబోయే వాళ్ళ? ఎవరు? అప్పుడే మర్చిపోయా, మనం బెంగళూరులో ఉన్నప్పుడు మనతో పాటు కాలేజీలో చదువుకుని చూడు చందన అనే అమ్మాయి. అప్పుడే మర్చిపోయావంటరా? ఏంటో నువ్వు మాట్లాడేది? మనతో పాటు చదువుకుంది చందన అమ్మాయా? అవును, తను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుందిరా. ఎస్, నా లైఫ్ సక్సెస్. వదులు సార్, రానంటున్నాడు సార్ వీడు. ఏంట్రా ఇంజనీర్, ఏంట్రా నేను చెప్పేదేది నీ బుర్రకు ఎక్కట్లేదా? ఎందుకు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? ఎంత వయసు వచ్చినా నీ బాడీలో పౌరుషం తగ్గలేదురా. ఈ పవరేరా నాకు నచ్చింది. వీడు మన ప్రాజెక్టుకి పనికి రాకపోయినా వీడి బాడీలో ప్రతి పార్ట్ మనకు పనికొస్తుందిరా. ప్యాక్ చేయండి రా. ఓకే బాస్. కేరళ సెక్యూరిటీనా? హౌ ఆర్ యు? మీకేంటయ్యా, బానే ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. నా ప్రాణ స్నేహితుడైన కేరళ హోమ్ మినిస్టర్కే సెక్యూరిటీ ఇవ్వలేని మీరు నాకేం చేస్తారా? ఈ శవాలను ఏం చేయాలో తెలుసుగా? రండి హోమ్ మినిస్టర్ గారు. ఏంటి విషయం? అంత తాపిగా అడుగుతారని సరావతల కొంపలు మునిగిపోతుంటే. చూడండి, ఈ శంకర్ పాండవ్ ఉన్నాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ. నా ప్రాణ స్నేహితుడైన మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే, అవసరం అనుకుంటే సెంట్రల్ లెవెల్కి వెళ్ళైనా సరే పోరాడతాను. మీ మీద నాకు నమ్మకం ఉందనుకోండి, కానీ మరి ఆ సీఎం పరిస్థితి చూడండి. మిమ్మల్ని కష్టపడి హోమ్ మినిస్టర్ని చేసింది నేను. ఇప్పుడు చెప్తున్నాను, ఇక ఆ సీఎం ఉండడు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నా క్యాండిడేట్ సీఎం అవుతాడు, అంటే మీరవుతారు అని అర్థం. ఇక మీరు అనవసరమైన కంగారు పెట్టుకోకుండా నేను చెప్పిన పనులు చేయండి. బట్ నా దగ్గర పాలిటిక్స్ ప్లే చేయొద్దు. భలేవారే, నేను సీఎం అయితే రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడతాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కంగ్రాట్స్. డాక్టర్, నేను చెప్పిన యాక్షన్ 007 ఫార్ములా గురించి ఎంక్వైరీ చేశారా? ప్రాసెసింగ్ నడుస్తాం సార్. డాక్టర్ గుప్తా గారు దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. గుప్తా అంటే ఎవరు? విశాఖపట్నం అవుతున్నాయి సార్, ఫారెన్ లో సెటిల్ అయ్యారు. వెరీ ఎక్స్పర్ట్, మంచి జీనియస్. ఆయన్ని ప్రాజెక్ట్ కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను సార్. ఆయన ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కి వస్తున్నారు సార్. ఐసి
మన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పారా? అన్ని కండిషన్స్ చెప్పాను సార్, కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి బాగా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ దట్ ఫార్ములా. అండర్స్టాండ్? ఓకే సార్. ఆయన యూఎస్ నుంచి రాగానే మిమ్మల్ని కలిసేందుకు నేను ఏర్పాట్లు చేస్తాను. త్వరగా పంపించు. సరే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. ఏయ్ యు చాలా ఎక్కువ చేస్తుంది. చెప్పండి మేడం. ఈ క్యాంపస్ కి కొత్త? అలాగే అనుకోండి. నిన్ను అడిగానా? నార్మల్. కొత్త మేడం, డాక్టర్ని కలుద్దాం అనేసి. ఓ పేషెంట్సా మీరు? మీ కంటికి నేను డాక్టర్స్ లో కనిపించట్లేదా? అంటే పెద్దాపురం పాప, నిన్ను చూడగానే మాకు డాక్టర్ అనిపించాలా బేటి? వీళ్ళు కేరళ కేడీలా ఉన్నారే. ఏయ్ చెయ్యవు, చెయ్యమన్నానా? భలే మరి ఇదిగా తీసుకోండి. ఏంటి నీ పేషెంట్ ని చేయి పట్టుకోమంటే ఏకంగా కౌగలించుకుంటున్నాడు. భలే ఫాస్ట్ గా ఉన్నాడే. అది సరే, నీకు పెళ్ళి ఉందా? అది నన్ను అడగడి, నేను చెప్తాను. కావల్లో 1, కర్నూలులో 2, కడపలో 3, 4, 5, 6, 7, 8 అప్పు ఇంతమందిని చేసుకుంటే నాగతేంట్రో బాబోయ్ రావ రావా కృష్ణ. ఇది అవసరం రమ్మా నీకు? నాకు ఇప్పుడు పెళ్ళిందో లేదో తెలియాలి, అంతేగా? అవును. కాలేదు అయితే ఏమంటావు ఇప్పుడు? నీకు బట్టలు ఉతకడం వచ్చా? సబ్బు అరిగేంత వరకు రుద్దుతా. స్నానం చేయించమన్నా చేయిస్తాడు మీకు పుట్టబోయే బిడ్డలకి. అయ్యో కొట్టాడే జాక్పాటు, మగాడంటే వీడే. టైం అయింది, లోపలికి వెళ్ళండి. అవునే, మన హాస్పిటల్ కి కొత్త డాక్టర్ వస్తున్నాయంట. భయపడుతున్నారు. ఇవాళ వాడంతా చూద్దాం. అదేనే మీ చేతులు దొరుకుతాడు. మా ఇప్పుడు చూసుకుందాం. పెద్దగా రాలి నా చేతులు డాక్టర్ వచ్చేదే. గట్టిగా గాలి పీల్చొద్దులు, తిరుగు. ఓకే, అంతా నార్మల్ గా ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వై ఆర్ యూ సో లేట్? డాక్టర్ శివానంద్, నువ్వు పల్స్ చెక్ చేయి. ఎస్ డాక్టర్. బీపీ చెక్ చేయి. ఓకే డాక్టర్. వాట్స్ ద డయాగ్నోసిస్ కండిషన్? హెపటైటిస్ బి సార్. ఫీవర్ కంట్రోల్ కావట్లేదు, కంటిన్యూగా వామిట్ చేసుకుంటున్నాడు సార్. హెపటైటిస్ బియా? టెస్ట్ లో నోట్ చేయి. ఎస్ సార్. టీసీ, టీసీ, డీసీ, డీసీ, హెచ్బి, హెచ్బి, ఎల్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఈఈజీ, ఈఈజీ అండ్ స్కాన్. స్కాన్. ఈ టెస్ట్ అన్ని అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని న్యూరో క్యాంప్ రా. ఓకే డాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, రైస్ ట్యూబ్ అండ్ క్యాథడ్రిన్ అవి ఇవ్వండి. ఓకే? ఎస్ డాక్టర్. వచ్చిన రోజు చంపుతున్నాడు. ఏమైంది? ఏమైందో తెలియటం లేదయ్యా, కింద పడి కిలకిలా కొట్టుకుంటున్నాను. అలాగా, ఇదిగా ఆ స్ట్రెచ్చర్ తీసుకురానే, అందులో పడుకుని పెట్టే. చూడండి, చాలా క్రిటికల్ కండిషన్. ఆపరేషన్ కి 40,000 అవుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి, అది కూడా అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ కట్టేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నేను పేదవాళ్ళమయ్యా, అంత డబ్బు తీసుకురాబట్టే తీసుకురాను. మీరే ఏదో చేసి నా బిడ్డని కాపాడండి. అదంతా నాకు తెలియదయ్యా, ముందు డబ్బు తీసుకొచ్చి కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, నాకున్నది ఒకే ఒక బిడ్డ, మీరు దయచేసి కాపాడండి. మీకు చేతులు ఎత్తి మీద పెడతాను. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నారు. అర్థం చేసుకోరండి, డబ్బు కట్టండి. పెద్ద మనసు చేసుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. డబ్బు లేకపోతే అవన్నీ ఇక్కడ కుదరవు, తీసుకెళ్ళండి. అలా అనకండి అయ్యా, మీరు బాగుంటారయ్యా. దయచేసి నా బిడ్డని కాపాడండి అయ్యా. మీరు తప్ప మాకు దిక్కులేరయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. మిమ్మల్ని అడుక్కుంటున్నారు, నా బిడ్డని కాపాడండి. ఆపండి. డబ్బు కడితేనే ట్రీట్మెంటా? అది కాదు డాక్టర్, పేషెంట్ కండిషన్. నాకు తెలుసు డాక్టర్, 40,000 అవుతుంది. ఇతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నన్నేం చేయమంటారు? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయితే డబ్బులు నేను కడతా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఇలా చూడండి అమ్మా, ప్రాణం విలువేంటో నాకు బాగా తెలుసు.
నీ బాబుని నేను కాపాడుతాను. అయ్యో జన్మలో మీరు మర్చిపో. పెద్దవాళ్ళు, నా కాళ్ళు పట్టుకోకూడదు. నీ బాబుకి ఏం కాదు. నీకెంతో రుణపడి ఉంటాను డాక్టర్. సిస్టర్ వదులు సార్, రానంటున్నాడు సార్ వీడు. yes, I got it. హలో సార్. హాయ్ చంద్ర, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి సార్, ఇంతవరకు ఈ కేసుకి సంబంధించిన ఏ డీటెయిల్స్ దొరకలేదు సార్. కానీ ఈ హత్యలన్నీ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడనిపిస్తుంది సార్. ఈ హత్యలన్నీ అతను ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు సార్. చూడు చంద్ర, ఈ కేసుని మనం ఎంత తొందరగా డీల్ చేస్తే అంత మంచిది. సెంట్రల్ నుంచి ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండర్స్టాండ్? ఓకే సార్, అండర్స్టూడ్. ఇట్స్ ఓకే చంద్ర, మనం రేపు కలుద్దాం. షూర్ సార్. మామా, నేను శివాని మాట్లాడుతున్నాను. చెప్పు శివ. మన చందు మూమెంట్ ఏంటి? సిబిఐ ఆఫీసర్ సూర్య చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మన నెక్స్ట్ ఆపరేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. బాలమురళి మూమెంట్ ఏంటి? బాలమురళి సిటీలో ఉన్నాడు. వాని కథ ఈరోజు ముగించేద్దాం. గుడ్. కానీ ఒక పక్క సిబిఐ, మరో పక్క పోలీసులు మనల్ని వాచ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసినా ఆ నరహంతకుల్ని ప్రాణాలతో వదలకూడదు. Come on, girls. శివ ఇక్కడికి వచ్చాడంటే నా చేతుల్లో అయిపోయాడే. మనందరం కలిసి ఒక ఆట ఆడిద్దాం వాడిని, సరేనా? ఏయ్, నిన్నే. చెప్పు. నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడెందుకు నీకు డౌట్? నీకు దమ్ముందా? నీకుందిగా, ఫోన్ పెట్టు, నాకు చాలా పనుంది. కుదరదురా. నీ కుదరకపోతే నేనే పెట్టేస్తాను. చంపేస్తాను. నీ వల్ల అయితే చెయ్యి. ఏమైంది దీనికి? ఏంటి ఇది ఇలా అరుస్తుంది? ఏంటో. అయ్యో, ఒకవేళ దీనికి శివపిచ్చి పట్టిందో ఏంటో. చూడు ఎలా వస్తుంది. గవర్నమెంట్ సరిగ్గా అయిపోయట్లేదు. కరెక్ట్ గా చెప్పమ్మా. అవునరా. ఏంట్రా? వీళ్ళిద్దరు మంచి కిక్లో ఉన్నారు. మంచి పిట్టి వాయించన్నా. వాయించాను. దేనికిరా? మన ఇద్దరం మందు కొట్టాలి కదా, అందుకో. అందుకే వాయించనా? సరే. ఏంట్రా గాలి వస్తుంది? అన్నా, వాక్మెన్ ఆన్ చేయలేదన్నా. ఆన్ చేయరా. వచ్చారా పెద్ద బాలమూలకి చూడన్నా, వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు. గాడిదికి ఏం తెలుసన్నా, గంధపు చెక్క వాసన. వీళ్ళు కైపులో ఉన్నారు కానీ ముందు నువ్వు ఆపేనా? నేనే కదా ఆపాలి. నీ సంగీతం విని నా మనసు పరవశించిపోయి పరిగెత్తుకుంటూ వద్దాం అనుకుంటే నువ్వేటే గిటార్ ఆపేసావు. గిటారా? ఫ్లూట్ పోయి గిటార్ అంటున్నాడు. వీళ్ళ దగ్గరికి నన్ను తీసుకొచ్చావు. నేను మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, అన్నకి 2 పెగ్గులు పడితే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేది. ఏంటి వాంతే? సంగీతం అన్నా. పోయింది పోయింది. పోయి పోయి పోయి. నాకు ఒక పెగ్గ అన్నా, ఓ ఆర్డర్ పోయకుండా. నీ హైట్కి ఎక్కువ. పోయి పోయి. నేనే నాకు పోయిందన్నా.
నేను ఎప్పుడు కూడా టీ స్ట్రాంగ్ గా తాగుతాను. తొందరగా పోయండి. నీళ్ళదా వీడు పెట్ట కొంచెం కూసగానంలా రే ఇంకొంచెం పోయిరా. పోస్తున్నా వెంకటపతి రాజా ఏంట్రా లడలడా అని చెప్తున్నా అర్థం వెంకటపతి రాజు ఎక్కినంత దీపైంది. నువ్వే మాట్లాడనా. నువ్వు ఊరుకారా, నీకేం కావాలయ్యా? ఏంటా నా చెల్లెళ్ళిద్దరు నిన్ను ప్రేమిస్తున్నారని చెప్తే పెళ్లి చేసుకోనని చెప్పావంటనే. వాళ్ళిద్దరూ నీ మీద మనసు పడ్డారు. మర్యాదగా వాళ్ళని పెళ్లి చేసుకుంటావా లేక గన్ను తీసి కాల్ చేయమంటావా? ఊరికే కాల్ చేస్తాను భయపెట్టకాయ. నా ఫ్లూట్ ద్వారా